అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, ఆ రెండు ఫెవికాల్ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ పార్టీలు, కరప్షన్ పార్టీలతో బీజేపీ కలవదని కౌంటిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరిందని, అందుకే ఏ కేసులోనూ పురోగతి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ ఓని డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ ఓడి గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి, వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఏ రకంగా ఒకటో ఇప్పటికే 100 సార్లు చెప్పాం. మీరు ఒకటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, అనేక ఆధారాలు ఉన్నాయి. మీ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, మీ రెండు పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు.